కళ్యాణదుర్గం సబ్ రిజిస్టర్ డబ్బులు తీసుకొని ప్రభుత్వ భూములను తదితర లేఅవుట్లను అక్రమంగా రిజిస్టర్ చేశారని కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ఆర్కే రాజు ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం సబ్ డివిజన్ పరిధిలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సబ్ రిజిస్టర్ పై అనేక అవినీతి ఆరోపణలు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజలు కోడై కూస్తుంది. ఎందుకంటే గ్రామగంట భూములు గ్రామాల్లో బడుగు బలిగిన వర్గాలు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకునేకి వెళ్తే వాళ్ళకి లేని చట్టాలు చెప్పి వాళ్ళని తల బ్లైమ్ అయ్యే విధంగా ఈ డాక్యుమెంట్ రైట్లు కొంతమంది ఉండేవాళ్ళు డాక్యుమెంట్ రైట్లు లేనిపోని సృష్టించి ఆడి తిరగాల ఈడి తిరగాల అని చెప్పేసి వాళ్ళని వచ్చినటువంటి బాధ్యతల్ని భయప్రాంతాలు గురి చేసి వాళ్ళ నుంచి ముడుపులు ఎక్కువ రాబెట్టుకుని ఆ చలనను ఈ చలనను సబ్ రిజిస్ట్రీకి వెళ్ళా వాళ్ళకి వెళ్ళా వీళ్ళకి వెళ్ళని చెప్పేసి లేనివన్నీ రాసి ఆ రైతులకి కానీ ఆ వచ్చినటువంటి బాధ్యులకి ఇస్తే ఆ బాధ్యతలు డబ్బులు లేక చాలా మంది తాళబొట్లు కూడా కుదువు పెట్టి వాళ్ళ డబ్బులు తీసుకుని వస్తే వాళ్ళ పనులు నెగ్లిజెన్స్ గా అవుతున్నాయి. కొంతమంది ఏ ఫీజు లేకుండా కొంతమంది జరుగుతున్నాయి. కొంతమంది బలైపోతున్నారు. వాళ్ళ కూతురు పిల్లల కోసం ఎత్తి పెట్టుకుని నెల నెల కంత కట్టుకుందాం ఏదో ప్రైవేట్ బ్యాంకులో లోన్ ఇస్తున్నారని చెప్పేసి కూతురు పిల్లల కోసం సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆశ్రయిస్తే ఏదో 10 రూపాయలు వస్తుంది, 10 రూపాయలు పెళ్లి చేస్తామని చెప్పేసి చేస్తే వీళ్ళే డాక్యుమెంట్ రైట్లు కొంతమంది సబ్ రిజిస్టర్ పేరు చెప్పి అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఉదాహరణ సబ్ రిజిస్టర్ కళ్యాణదుర్గంలో పర్మనెంట్ సబ్ రిజిస్టర్ లేడు. ఆయన ఒక సీనియర్ అసిస్టెంట్. ఆయన మా ఎమ్మెల్యే పేరు చెప్పుకుని ఎమ్మెల్యేల పేరు చెప్పుకుని ఆయన అనేకమైనటువంటి గవర్నమెంట్ ల్యాండ్లు కూడా రిజిస్ట్రేషన్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఉదాహరణకి మా ఎమ్మెల్యే గారు కూడా తినాలి. ఎందుకంటే ఆయన చేసిన అవినీతులు బయటకు రావడం లేదు. బయటకు వచ్చినా బయట జనాలను మేనేజ్ చేసుకుంటూ వ్యవస్థను మేనేజ్ చేసుకుంటూ డాక్యుమెంట్ రైట్లు మేనేజ్ చేసుకుంటూ భయభ్రాంతాలు గురి చేస్తున్నాడు ఈ సబ్ రిజిస్టర్. ఉదాహరణకి కళ్యాణదుర్గంలో 832 డాక్యుమెంట్ నెంబర్ 25లో 498 రెండో లెటరు అది చేశాడు. ఇంకొక డాక్యుమెంట్ నెంబర్ రెండవది 1170 2025లో కాలువపల్లిలో 134 సర్వే నెంబర్ 1 లెటరు దీన్ని కూడా అసైన్ ల్యాండ్ చేశాడు. 1171 2025లో కాలువపల్లిలో 134 1 లెటరు ఇది కూడా అసైన్ ల్యాండే, ఎన్ఓసి రాలేదు దీనికి. ఇంకా ఒకటి 1172 ఇది కూడా కాలువపల్లిదే, సర్వే నెంబరు 126 134 సర్వే నెంబర్ మళ్ళీ 2 సర్వే నెంబర్లు ఇవి 134 1 లెటరు ఇది కాలువపల్లిదే. మరి దీనికి సంబంధించింది ఉడేగాలకు సంబంధించింది 1545 డాక్యుమెంట్ నెంబర్ 2025లో చేశాడు. 150 సర్వే నెంబర్ ఏ ఇది కూడా గవర్నమెంట్ ల్యాండ్. ఇది గవర్నమెంట్ ల్యాండ్ ని దీన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇంకోటి నరసాపురం గ్రామానికి చెందిన 147 62 డాక్యుమెంట్ నెంబర్ నరసాపురం గ్రామానికి 197. ఇంకా ఒకటి తిప్పేపల్లి గ్రామానికి చెందిన ఇప్పుడు ఏదైతే సబ్ డివిజన్ పడిందో దాన్ని కూడా ఆయన అసైన్ లైన్ ని రిజిస్ట్రేషన్ చేసిన జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఆరోపణలు ఈ సీనియర్ అసిస్టెంట్ అనేటువంటి సబ్ రిజిస్టర్ గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి పైన ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈ రోజు విజయవాడ దగ్గర ఏసీబీకి ప్లస్ ఆయన సబ్ రిజిస్టర్ కార్యాలయం హెడ్ ఆఫీస్ కి ఫిర్యాదు చేయడానికి విజయవాడకి వచ్చాను. ఆయన పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. మాట అంటే మా ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటున్నాడు. మా ఎమ్మెల్యే అవినీతి పరుడు కాదు. మా ఎమ్మెల్యే ఆలయంలో అవినీతి పరుడు కాదు. ఎందుకంటే వ్యవస్థ యాటిపోతున్నాయి. నోరెత్తేవాడిని మీద కేసులు పెడుతున్నారు. వీళ్ళే అధికారులే కంప్లైంట్లు ఇచ్చి నాలాంటి వ్యక్తులపైన కేసులు పెడుతున్నారు. ఉదాహరణ నా మీద పెట్టిన నాలాంటి వ్యక్తులపైన కుల సంఘాల మీద కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా ఎదుర్కొనే శక్తులు ఉన్నాయి. మా ఎమ్మెల్యే గారికి ఒకటే తెలియజేస్తున్నాను, ఇలాంటి వాళ్ళని ఉండడం వల్ల మన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి వాళ్ళని తక్షణమే చర్యలు తీసుకుని
ఇలాంటి వాళ్ళ పైన తక్షణమే కేసులు కట్టించి వీళ్ళు ఉద్యోగాన్ని పీకేపిస్తే గానీ ఇంకొకరు మారనే విధంగా తెలియజేసుకుంటూ, ఇంకా ఆరోపణలు ఉన్నాయి కొంతమంది అధికారులవి, అందరూ లేరు, కొంతమంది అధికారుల మీద ఆరోపణలు ఉన్నాయి. అందరికీ పిన్ టు పిన్ నెల ఇస్తే ఒక నెల మా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తా. ఎందుకంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎటువంటి అవినీతి జరగకూడదని మీరు నిన్న తెలియజేశారు కాబట్టి నేను ఈ రోజు తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారు కోరుకుంటున్నాను.